అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి. ప్రజావాణి రివ్యూలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రజలు అనేక ఆకాంక్షలతో వారి సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని, వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేయాలని నోడల్ అధికారిని ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు త్వరలోనే అదనపు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. అయితే ఎక్కువగా రేషన్ కార్డులు, ధరణి సమస్యలు, పెన్షన్లకు సంబంధించినవి ఉంటున్నట్లు గ్రహించిన ఆయన త్వరలోనే 6 గ్యారంటీలలో ప్రకటించిన పెన్షన్లను అందజేస్తామని స్పష్టత ఇచ్చారు. దాని గురించి ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో లోతుగా చర్చ అయితే జరిగిందని, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి 3 రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, విధి విధానాలు ఖరారైన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డ్రైవ్ ప్రారంభిస్తుందన్నారు. స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెన్నారెడ్డి ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యతో సచివాలయంలో ఆదివారం నిర్వహించిన రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. సో ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రజావాణికి వచ్చిన గ్రీవెన్స్, పరిష్కారమైన అంశాలు, పెండింగ్లో ఉన్న అన్నీ కూడా ప్రభుత్వం జోక్యం అవసరమైనవని, ఇలా అన్ని కోణాల నుంచి కూడా సమీక్షించనున్నట్లు తెలిపారు. సో తొందరలోనే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు మంజూరు, కొత్తగా పెన్షన్లు పెట్టుకునే వరకు కూడా అవకాశం అయితే కల్పిస్తారు. సో ఇదండి వాళ్ళ తెలంగాణకి సంబంధించి వచ్చిన అప్డేట్స్. For more updates, subscribe to our channel. Thank you.